పాకిస్తాన్ టార్గెట్ చేస్తూ భారత్లోని పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయి. ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించిన ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం పాకిస్తాన్ టార్గెట్ చేస్తున్నాయి. ఆ దేశం అవలంబిస్తున్న విధానాలను తప్పుపడుతూ ఉన్నాయి. ఇక తాజాగా పాక్ చేస్తున్న వికృత చేష్టలపై తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఫుల్ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ పై అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ అణ్వాయుధాలను తుదిముట్టించాలని కేంద్రానికి సూచించారు. పాకిస్తాన్ కు అణ్వాయుధాలు లేకుండా నిరాయుధం చేసి నాశనం చేయాలని, ఆ దేశాన్ని ప్రపంచానికి ముప్పుగా పరిగణించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. శ్రీనగర్లోని డిసిప్లినరీ లక్ష్యం చేసుకోవడంగా తీవ్రంగా ఖండించాలని అసదుద్దీన్ ఓవైసీ దాన్ని దురుద్దేశపూరిత చర్యగా అభివర్ణించారు. పాకిస్తాన్ బిచ్చగాళ్ల మాదిరిగా ప్రపంచాన్ని యాచిస్తుందంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్ కు ప్రతి దేశం ఆర్థిక సహాయం ఆపివేయాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ కు ఇటీవల వరల్డ్ బ్యాంక్ $1 బిలియన్ ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడాన్ని విమర్శించిన ఓవైసీ అది ఉగ్రవాదానికి నిధులు సమకూర్చేలా చేస్తుందంటూ ఆరోపణలు గుప్పించారు. అమెరికా, జర్మనీ, జపాన్ ఆర్థిక సహాయాన్ని ఆమోదించడానికి ఎలా అంగీకరించాయంటూ ఆయన ప్రశ్నించారు. ఎంఎఫ్ అనేది అంతర్జాతీయ ద్రవ్య నిధి కాదని అంతర్జాతీయ మిలిటెంట్ నిధిగా ఆయన విమర్శించారు. పాకిస్తాన్ కు నాయకత్వం వహించడం చేత కాదని, వారికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ లో కూర్చొని ఇస్లాం అంటే ఏంటో చెబుతున్నారని, కానీ వారు చేస్తున్నదంతా శాంతిని చెడగొట్టే పనులే అని, హిందువులు ముస్లింల మధ్య ఘర్షణలు సృష్టించేందుకు పాకిస్తాన్ పనిచేస్తుందని, ఇలాంటి తప్పుడు విధానాలను ఆ దేశం మానుకోవాలని హెచ్చరించారు.